వెల్కమ్ టు నెట్9 టీవీ. నేను మీ నిర్మల. మరి ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రిజల్ట్ అయితే రానే వచ్చేసింది కదా. నవీన్ యాదవ్ గారు గెలిచారు బంపర్గా మెజారిటీతో. 25,000 మెజారిటీ తోటి బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ గెలిచింది. ఈ కాంగ్రెస్ గెలుస్తుంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో అని మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఎందుకు చెప్పాను అంటే, ఒక పెద్ద ఛానల్లో ఇంతకు ముందు ఎప్పుడైతే ఎలక్షన్లను డేట్ అనౌన్స్మెంట్ చేశారో అప్పుడే చెప్పారు తను, అక్కడ కాంగ్రెసే గెలుస్తుంది జూబ్లీ హిల్స్లో అని చెప్పేసి. మరి ఏ అంచనాతో చెప్పారు, నెక్స్ట్ నవీన్ యాదవ్ది ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందామా. నమస్తే స్వామి, ఎలా ఉన్నారు? గురువు గారు, మొట్టమొదటిగా మీరే చెప్పారు, మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పారు. పర్సన్ ఎవరైనప్పటికీ కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పారు. కానీ మీరు ఏ అంచనాతో మరి చెప్పగలిగారు? ఇప్పుడు మొత్తానికైతే భారీ మెజారిటీ తోటి గెలవడం జరిగింది జూబ్లీ హిల్స్లో. ఆ సంబరాలు కూడా మనకు వినబడుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మరి నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి నెక్స్ట్ నవీన్ యాదవ్ గారు ఎలా ఉండబోతుంది, ఏంటి అసలు? ముందుగా మనకి మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అయితే మనకి ఇప్పుడు ఎట్లా అంటే కనుక ఒక కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది నిలబడతా ఉంటారు, కానీ గెలుపు అనేది మాత్రం ఒకటే ఉంటుంది. కానీ వారి యొక్క హారోస్కోప్ చూడాలి, వారి వెనక ఉన్నటువంటి బలగం చూడాలి. ఇన్ని రకాలుగా గమనించిన తర్వాతనే అది గెలుపు ఓటమి అనేది ఉంటుంది. ఇకపోతే మనకి ఈ గెలుపు ఓటమిని చూసుకున్నట్టయితే కనుక ఈ ఎవరైతే ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో నవీన్ యాదవ్ గారు ఉన్నారో, వీరి యొక్క హారోస్కోప్. అలానే బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు రెడ్డి గారు, అతని యొక్క హారోస్కోప్. ఇక సునీత గారి యొక్క హారోస్కోప్. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకున్నట్టయితే ఎలక్షన్ జరిగినటువంటి తేదీ, ఎలక్షన్ జరిగిన తర్వాత పోలింగ్ తేదీ ఉంది, పోలింగ్ తర్వాత ఎలక్షన్ తేదీ, ఈ రెండింటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే ఎవరి జాతం ఎలా ఉంటుందనేది మనకి పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా మనకి బీఆర్ఎస్ గెలవాల్సినటువంటి, కానీ కాంగ్రెస్ గెలిచింది. ఎందుకంటే అక్కడ ఎలక్షన్ పెట్టినటువంటి తిథి, అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ రోజుకి ఎవరి అదృష్టం బాగుంది అనేది మనం లెక్కేసుకోవాలి. ఇది ప్రశ్న శాస్త్రం అంటారు. ఎలక్షన్ ఎప్పుడైతే ప్రశ్న శాస్త్రం, ఇది ఎలక్షన్ ఎప్పుడైతే కోడింగ్ వస్తుందో పలానా రోజున పోలింగ్ ఉంటుందని తెలిస్తే ఆ రోజుకి ఎవరి అదృష్టం బాగుంది ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు. కాబట్టి 12వ తారీఖు ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచేది. 11వ తారీఖు ఎలక్షన్ జరిగింది కాబట్టి ఇది ఒక లాజిక్. సో అతనికి ఉన్నటువంటి లక్, అతనికి ఉన్నటువంటి నక్షత్రం ఆ 11వ తారీఖుకి కలిసి వచ్చింది. అంటే లక్ వల్లే గెలిచారంటారా? అందరూ అనుకుంటారు చాలా ఖర్చు పెట్టారని, ప్రచారం బాగా చేశారు. అంటే ఇప్పుడు ప్రజల్లో కూడా అదే వస్తుంది గురుగారు. ఎందుకంటే కాంగ్రెస్ కదా ఇప్పుడు అధికారంలో ఉంది కదా, అందులో నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్ కొడుకు కదా, డబ్బులు ఎక్కువగా పంచారు వాళ్ళు ప్రజలకి. అవన్నీ సెకండ్, అవన్నీ కూడా సెకండ్. మొట్టమొదటిగా గెలుపు ఓటమికి కదా తేడా ఏంటి అంటే వారి నక్షత్రం, వారి యొక్క గ్రహచారం ఆ రోజుకి ఎలా ఉంది, దీని వల్లనే గెలుస్తారు. అంటే వేరే పర్సన్ ఎవరైనా నిల్చుంటే ఖచ్చితంగా గెలిచేవారు కాదు. ఆ టీవీలో ఉంటే అప్పుడు ఉన్న వారి జాతకం రాకపోతే. కాబట్టి కాంగ్రెస్ అని కాదు, బీజేపీ అని కాదు, బీఆర్ఎస్ అని కాదు, రేపటి రోజు ఇంకే పార్టీలు వస్తే కూడా గెలుపు ఓటమికి ముఖ్యంగా గమనించుకోవాల్సిన ఓట్లు ఎప్పుడు ఉన్నాయి, అక్కడ ఉండేటువంటి పరిస్థితి, క్వాంటిటీ కావచ్చు, అక్కడ రూరల్లో ఉండేటువంటి పర్సన్స్ కావచ్చు, ఎంత కోట్లు పెట్టినా కూడా ఒక్కోసారి ఓడిపోతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది గురుగారు. ఎందుకంటే ఈ తిథి, నక్షత్రము, నవీన్ యాదవ్ టైము 11వ తారీఖే బాగుంది కాబట్టి ఒకవేళ రేవంత్ రెడ్డి ఇవన్నీ ముందే చూపించుకొని ఆ డేట్ ఏమన్నా ఫిక్స్ చేశారంటారా? అలా ఉండదు. బట్ ఏంటో వాళ్ళకి కలిసి వచ్చింది. కలిసి వచ్చే కాలం నడిచి వచ్చే కొడుకు అన్నట్టుగా వాళ్ళ కాలానికి కలిసి వచ్చింది. దాన్ని వాళ్ళు ఏంటంటే గెలుచుకున్నారు కాబట్టి ఎన్నో రకాలుగా ట్రోల్ చేసుకోవచ్చు. ఈ రోజున ఎందుకు అడిగాను అంటే, ఈ క్వశ్చన్ కూడా ఎందుకు అడిగానంటే, కాంగ్రెస్ లో చాలా మంది కూడా పెద్ద పెద్ద వాళ్ళ అనుభవస్తులు ఉన్నారు ఇక్కడ నిలబడడానికి. అలాంటిది వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం అంటే, ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త టెస్ట్ చెప్పారు కాబట్టి ముందుగానే ఏమన్నా ఇవన్నీ తిథులు నక్షత్రాలు చూసుకొని రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. దాని గురించి అయితే కాకపోతే నవీన్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో వ్యక్తిపరంగా మంచి వ్యక్తి, నలుగురు నోళ్ళలో నాలుగు లాంటి వ్యక్తి, ఆ మంచి హెల్ప్ చేసేటువంటి పర్సన్. తన గెలుపు అయితే అందరికి ఆనందంగా, ఏరియాలో కూడా కొంచెం పేరున్న నోటెడ్ అయిన అతను గెలిచక ముందు పార్టీ, గెలిచిన తర్వాత అభ్యర్థి, గెలవక ముందు పార్టీ గెలుస్తుందని చెప్పారు.
గెలిచిన తర్వాత అభ్యర్థి Hmm. అతనికి ఉన్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, Hmm. యువ నాయకుడు కావచ్చు, అతనికి ఉన్నటువంటి జాతక ప్రకారంగా కావచ్చు, మంచి పదవులు రావడం కన్నా కూడా మంచి పనులు చేసేటువంటి అవకాశం తనకు కల్పించినందుకైతే మాత్రం ప్రజలకి ఆ మంచి ఇక్కడ వారు మంచి చేశారని చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా వారి యొక్క బుద్ధి బలం చూపించారని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ అతన్ని గెలిపించుకోవడంలో. అందులోనూ ఇంకో విషయం ఏంటంటే బీఆర్ఎస్ కూడా తక్కువ మెజార్టీ అయితే కాదు. వారు అనుకున్న దానికి బాగానే అక్కడ మెజార్టీ వచ్చింది సునీత గారికి కూడా. బీజేపీ అయితే వారికి అంచనాలు అయితే లేవు, గెలుస్తామని అంచనాలు ఎప్పటి నుంచి లేవు, ఇప్పుడు కూడా వారికి గెలుస్తామని లేవు. వారు నిలబడ్డారు, మేము కూడా ఉన్నామని చూపించుకున్నారు అంతే. ఇది పార్టీ పరంగా. ఇక జాతక ప్రకారంగా అయితే అనిల్ యాదవ్ గారికి అయితే గత కొంతకాలంగా కూడా బాగానే ఉంది. ముందు రోజులు కూడా తనకి అనూహ్యంగా ఏదైతే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి పదవులు అట్టిపెట్టినారో, అంటే మంత్రి పదవులు అట్టిపెట్టినారో, నెక్స్ట్ అలా ఉండబోతుందంటారా? అదే స్థానాలకి కాకపోయినా అదే మంత్రి పదవులు అప్పగించేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు. ఎందుకంటే తన జాతకం అందరు ఇప్పుడు మంత్రి పదవులు ఎవరైతే ఉన్నారో వారు డబ్బు వీటో పొరుగుబడితోనో వచ్చింది. కానీ ఇతనికి ప్రజల ఆధారంతోనూ ప్రజల యొక్క అండతోనూ కాకుండా కూడా ఇతని జాతకం కూడా రేపటి రోజు మంత్రి పదవి కూడా అతనికి ఇవ్వచ్చు. అంటే రాజకీయ భవిష్యత్తులో ఇంకా ఒక్కొక్క మెట్టు ఎక్కబోతున్నారు నవీన్ యాదవ్. 15 సంవత్సరాల పాటు రాజకీయాల్లో నుంచి అయితే బయటికి రారు. 15 సంవత్సరాల పాటు అయితే పార్టీలతో సంబంధం లేకుండా ఉన్నత పదవిలోనే తను మంచి స్థానాల్లో ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు అతను ఓట్లు వేసినటువంటి స్థానం చాలా గొప్పది. అవును, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. దానితో పాటు 11వ తారీఖు నవంబర్ ఆ డేటు ఆ టైము అది తన నక్షత్రమే తనకు ప్లస్ అయింది. తన దశ ఇవన్నీ కూడా తనకి ముడిపడి ఉన్నాయి. ఆ సమయంలో తొలి మెట్టు వేశాడు, తొలి అడుగు వేశాడు కాబట్టి తనని ఎవ్వరు ఆపలేరు 15 సంవత్సరాల పాటు. ఇది థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.